చిన్నపిల్లల్లో తరచూ వచ్చేది లూజ్ మోషన్స్. లూజ్ మోషన్స్ అప్పుడు పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు పిల్లలకి డీహైడ్రేట్ అవ్వకుండా సాధారణంగా ఇచ్చేది మనం ఓఆర్ఎస్ సొల్యూషన్. మార్కెట్లో డిఫరెంట్ ఓఆర్ఎస్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇవి ఓఆర్ఎస్ఎల్ అని, ఇంకొకటి ఇవి డిఫరెంట్ ఓఆర్ఎస్ పౌడర్స్. ఇందుట్లో ఒరిజినల్ ఏంటంటే ఇది ఓఆర్ఎస్ఎల్ సొల్యూషన్ అనేది యాక్చువల్ ఓఆర్ఎస్ సొల్యూషన్ కాదు. ఇందుట్లో ఇక్కడ కింద మీకు రాసి ఉంటుంది, దిస్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్ ఓఆర్ఎస్ అని, నాట్ అన్ ఓఆర్ఎస్ అని. సో సాధారణంగా పిల్లలకి ఇలా లూజ్ మోషన్స్ అయినప్పుడు ఏమేమి ఫుడ్ ఇవ్వాలంటే ఓఆర్ఎస్ సొల్యూషన్. ఇందుట్లో డిఫరెంట్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇదైతే కనుక 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి పిల్లలకి ఓవర్ 1 డే తరచూ ఇస్తూ ఉండాలి. ఇదైతే కనుక చిన్నపిల్లల ఓఆర్ఎస్ శాచెట్స్ ఉంటాయి, 200 ml ఆఫ్ వాటర్లో కలిపి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఓవర్ 1 డే. ఇంకా కోకోనట్ వాటర్, రైస్ గంజి ఇలాంటివి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఇవ్వచ్చు. మోషన్స్ అవుతున్నప్పుడు పిల్లలకి ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా ఇంకా చూసుకుంటూ ఉండాలి. డీహైడ్రేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే డ్రై లిప్స్, డ్రై టంగ్, టేర్స్ రాకపోవటం, స్కిన్ టర్గర్ లాస్ అవ్వటం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవటం, ఇలాంటివి డీహైడ్రేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్.